వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్ ఉన్నాం. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం రోజు ఉంటుంది మార్కెట్. మార్నింగ్ కూడా లైవ్ వీడియో చేసాము. ఎవరికైనా మార్కెట్ ఎలా స్టార్ట్ అవుతుందని తెలుసుకోవాలంటే లైవ్ వీడియో చూడొచ్చు. నమస్తే అన్న. నమస్తే అన్న, ఈ వారం ఎన్ని తెచ్చిరానా? మొత్తము ఒక 15 గేదెలు తీసుకొచ్చినాం అన్న వాళ్ళు 3 కొన్నారు గేదెలు. నెల్లూరు నుంచి వచ్చారు. నెల్లూరు నుంచి వచ్చిరా అన్న? ఓకే అన్న. ఎన్ని కొన్నారన్న? మొత్తం 3 కొన్నారు వీళ్ళు. ఏం రేట్ చెప్పగలరా అన్న? ఇది రేట్ వచ్చేసి 70,000. 75,000. ఇది వచ్చేసి 86,000. 86,000. ఓకే అన్న. ఇంకోటేమో అక్కడ ఉంది అన్న. దూడలు ఏమైనా తెచ్చిరా అన్న? దూడలు ఒక 10 తెచ్చిన, అన్న అమ్మేసిన. ఈ ప్రెసెంట్ అయితే ఇది ఒకటి 3 years ఉంది అన్న. కట్టి వచ్చేసి 2 months అవుతుంది డైరీలా. కానీ నేను కట్టలేదని చెప్పి ఇచ్చేస్తా. ఎందుకంటే సుడేలిందంటే రైతు బాగుపడతాడు, సుడేలేకపోతే మళ్ళీ కట్టించుకుంటాడు. పుట్టిదే అని చెప్పి ఇస్తున్నా అన్న. మదర్ మిల్క్ 16 లీటర్స్. అన్న ఇంకోటి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అన్న. ఇది యాక్చువల్లీ మన సల్మాన్ అన్న చాలా మంచి ఛానల్ అన్న. అయితే రైతు మిత్రులకి కానీ ఎవరికైనా కానీ మంచి వీడియోస్ కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సల్మాన్ అన్నకి ఇంకా మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు తీస్తాడు. రైతు మిత్రులకి చాలా మంది వీడియోస్ అనేది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. విశాల్ అన్న, ఎర్రగడ్డ మార్కెట్లో మోసం అనేది జరుగుతుందా అన్న? చాలా జరుగుతుంది అన్న. మనకు అనుభవం ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కుంటే బాగుంటుంది. మీకు లాస్ట్ టైం వీడియోలో చెప్పినాను. అవునా? లైవ్ వీడియోలో కూడా చెప్పారు, నార్మల్ వీడియోలో కూడా తీసుకుందాం అనుకుంటున్నా. అంటే ఎర్రగడ్డ మార్కెట్లో మోసాలు ఎలాంటివి జరుగుతాయి అన్న? జాగ్రత్తలు అంటే రైతులు వచ్చేవారు ఇలా ఈ మోసాలకు జాగ్రత్త పడండి అని ఏమన్నా చెప్పగలరా? అందరినీ గుడ్డిగా నమ్మొద్దన్న. ఇప్పుడు 8, 7 months 6 months ప్రెగ్నెంట్ ఉందని చెప్తారు. మనకు తెలిసిన వాళ్ళని తెచ్చుకోవాలి. తెలిసిన డాక్టర్ ఉంటే ఇదైతే డాక్టర్ జెన్యూన్గా చెప్తుండు. కానీ మన వాళ్ళు ఉంటే ఇంకా అనుభవం ఉన్నవాడు తీసుకుంటే బాగుంటుందని నా ఇంటికి. ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కరు డైరీ ఫామ్ అనగానే అందరు కొత్తగా వస్తున్నారు. అనుభవం లేని వచ్చి కొంటున్నారు, లాస్ అవుతున్నారు వాళ్ళు. అట్లా అని ఈ గేదెల డైరీ ఫామ్లో అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి 100% ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ ఉండాలి. మనతో అనుభవం అయినా ఉండాలి, మంచిగానే ఉండాలి. మనకు తెలిసిన వాళ్ళతో సజెషన్ తీసుకోవడం బెటర్ అంటే. ఎర్రగడ్డ మార్కెట్లో ఇక్కడ చెక్ చేయించిన తర్వాత మళ్ళీ ఇంటికి దగ్గర చెక్ చేయించుకున్నారు, ఒక నెల డిఫరెన్స్ అవుతుందని చెప్తున్నారు. అవుతుందన్న, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా మీకు 15 days 1 month తేడానే చెప్తారు. ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పరు. 15 రోజులు అయితే మినిమం తేడా చెప్తారన్న. ఎందుకంటే మనం స్కానింగ్ తీయం కదన్న, అదే చెప్తారు డాక్టర్. అట్లా దాన్ని బట్టి ఇప్పుడు ఒక్కో డాక్టర్కి ఒకలాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక డాక్టర్ అయితే 5 months ప్రెగ్నెంట్ లేదని చెప్పిండు, మళ్ళీ ఇంకో డాక్టర్తో కన్ఫర్మేషన్ అయింది. రైతు మోసం అవుతాడు కదా దానివల్ల. ఓకే, అనుభవం ఉంటేనే ఇవన్నిటికీ రావాలి, లేదంటే రావద్దు. అంతే. ఈ గేదె చూస్తున్నారు కదా, ఇవి తరపి గేదెలు అంటే డ్రై రేట్లు ఉన్న గేదెలు. ఇవి 2 మిల్కింగ్ మీద తీసుకున్నారు. ఒకటి 70,000కి, ఒకటి 66,000 తీసుకున్నారు. 2 గేదెలు చూడొచ్చు. పాల గేదెలు ఇవి. దూడలు అయితే లేవు రెండింటికి. 5 లీటర్లు పాలు అయితే చెప్పారంట వాళ్ళు. గేదె చూస్తున్నారు కదా, 86,000కి గేదె అయితే తీసుకున్నారు. 4th month ప్రెగ్నెంట్. ఇది ఒక ఎన్ని లీటర్లు ఉన్నాయని చెప్పినా? 3 లీటర్లు ఇస్తానని చెప్తున్నా. మీరైతే నమ్మకం లేదంటారు పాలకి? దూడే కూడా ఉంది. 3 లీటర్ పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారంట రోజు మీద. అయితే అన్న అయితే నమ్మకం లేదనే కొంటున్నారు. 3 నెలల 4 నెలలు 3 నెలలు చూడిందని చెప్తున్నారు. 3 months ప్రెగ్నెంట్. ఇది అడ్డర్ కూడా ఉంది, కానీ పాలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నమ్మకం అయితే లేదని చెప్తున్నారు. ఈ గేదె చూస్తుండగా 64,000 రూపాయలు అయితే రేట్ పడ్డది. 6వ నెల సుడిగేదే. ఇది 6 months సుడిగేదే. 64 రేట్ అయితే 64,000. ఇప్పుడు చెకప్ అయింది.
ఫుల్ డ్రై ఇది, మిల్క్ అయితే లేవు, పాలు అయితే లేవు ఇప్పుడు, ఫుల్ డ్రై. 64,000, 6 నెలలు సుడిగేది. సింగాల్ గేదె చూడండి, చాలా మంది సింగాల్ గేదె అడుగుతున్నారు కదా. కొద్దిగా తక్కువ వచ్చిన గేదెలు అయితే చాలా బుల్స్ కూడా అడుగుతున్నారు. గేదె చూడొచ్చు, లేత గేదె, మిల్కింగ్ బఫెలో ఇది చూడొచ్చు. ఈ సుడి పడ్డానే చూస్తున్నా, పడ్డానే ఇది సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఈ గేదె చూస్తున్నా 65,000 అయితే తీసుకున్నారంట. మిల్కింగ్ బఫెల్లో 65,000. సూడి అయితే లేదు. దూడ కూడా చూడొచ్చు, 65,000. ఈ గేదెలు చూస్తున్నాయి కదా, సుడి గేదెలు ఇవన్నీ 5, 6, 4 నెలల సుడి గేదెలు. ఇక్కడ చూడొచ్చు మనం 5 నెలల సుడి గేదె, 4 నెలల సుడి గేదె అన్నీ ఉంటాయి. ఎర్రగడ్డ మార్కెట్ ఇది మొత్తం. ఇది కూడా 5 నెలల సుడిగేది ఇది. ఇవన్నీ ఎవిసే జాఫరాబాద్ గేదె, బుర్రా గేదెలు, అన్ని సింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు జాఫరాబాద్ గేదె. ఇవన్నీ గేదెలు చూస్తున్నా, మొత్తం సుడి గేదెలే ఇవన్నీ. अफसर जाओ गिफ्टर कुछ भी नहीं लग रही ना गए तो निकाल खाना का पैसे में देना था, गुड्डा भी नहीं था उसकी। वही लब्बर वालों बोलो नंबर ఇవన్నీ చూస్తున్నా సుడి గేదెలు. ఇక్కడ 4 months, 5 months, 3 months, 2 months అన్నీ ఉంటాయి. చూసుకోవచ్చు మార్కెట్ ఎట్లా ఉందో. నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? పోచయ్య నా పేరు. ఓకే అన్న, ఈ పడ్డకి ఎంత రేట్ పెట్టిరన్నా? దీనికా 65,000. 65,000. సుడితో ఉందా అన్న? 3 నెలలు గ్యారంటీయా? గ్యారంటీ ఏం లేదు. ఓకే, ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది అన్న? పోలే
దీందా పడ్డది వయసు ఎంత ఉంటుంది అన్న? 4 ఏళ్ళు ఉంటుంది. 4 ఏళ్ళ అన్న? 65 అన్న? 65. అన్న అయితే 65,000 అయితే కొన్నారు. అన్న అయితే ఒకటే అన్న అమ్మకానికి వచ్చినాయా? అమ్మకానికి వచ్చినాయంట. చూద్దాం ఇవి ఏ రేట్ ఎంత చెప్తున్నారు ఏంటి. ఈ నిండు సుడి అంటే వినడానికి రెడీగా ఉన్నాయి. 170, 160. ఇది గేదె వచ్చేసి 170 చెప్తున్నారు, అది 160 చెప్తున్నారు. వాళ్ళు ఇలా స్లాట్ బుక్ చేసుకుంటారు. పాస్బుక్ అది ఇచ్చి పంపి బుధవారం నాడు విశేషం చూస్తున్నాయి కదా సుడి గేదె ఇది. 6 నెలల సుడి గేదె ఇది. 85,000 పడ్డది. 85,000. $85,000, 85,000, 6 months pregnant.